అందరూ కూడా జీవి టెక్ టాక్స్కి స్వాగతం. ఈరోజు మనం యాప్ ఇన్వెంటర్లో మరొక కొత్త యాప్ని తయారు చేస్తాం. ఈరోజు తయారు చేయబోయేటువంటి యాప్ ఏంటంటే జీవి ఈబుక్ కలెక్షన్ అని ఉంది కదా. ఈ యాప్లో మనం కొన్ని అంటే మన సబ్జెక్ట్ కానీ క్లాస్ కానీ ఏదైనా ఒకటి తీసుకొని ఈ విధంగా యాడ్ చేసుకుంటాం. యాడ్ చేసుకున్న తర్వాత ఒక బటన్ క్లిక్ చేస్తే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 6th క్లాస్ అనే బటన్ క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే దానికి సంబంధించినటువంటి స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఇందులో లిస్ట్ ఉంటుంది. అందులో ఉన్నటువంటి మనం ఆల్రెడీ యాడ్ చేసిన పీడిఎఫ్స్ మనం అది క్లిక్ చేస్తే ఆ పర్టికులర్ పీడిఎఫ్ ఓపెన్ అయిపోతుంది. ఈ పీడిఎఫ్ మనం జూమ్ చేసుకోవచ్చు, తర్వాత డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా ఈ విధంగా మనకు ఆప్షన్స్ ఈ విధంగా చేసుకోవచ్చు అన్నట్టు. అట్లాగే మనం బ్యాక్ కొడితే మళ్ళీ మెయిన్ స్క్రీన్కి వస్తుంది. చూడండి, అంటే ఇట్లా ఒక్కో క్లాస్కి ఒక్కొక్క పేజ్ తయారు చేసుకొని ఒక్కొక్క స్క్రీన్ తయారు చేసుకొని అందులో మనం డిఫరెంట్ సబ్జెక్ట్స్కి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ కానీ లేదా మనం అంటే ఏవైతే చూపించాలనుకున్నాం ఒకటే టాపిక్ పైన కూడా మనం పీడిఎఫ్ అంటే ఈ బుక్ తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక టాపిక్ పైన ఫిజిక్స్ పైన కెమిస్ట్రీ పైన మనకి ఈ బుక్స్ ఉన్నాయనుకో, అవన్నీ ఒక దాంట్లో వేసి జీ డ్రైవ్లో వేసి ఆ జీ డ్రైవ్లో నుంచి ఇక్కడ మనం డిస్ప్లే చేయవచ్చు. జీ డ్రైవ్లో వేయడం మనకి ఈజీ, డైరెక్ట్గా మనం జీ డ్రైవ్లోకి అప్లోడ్ చేసుకోవచ్చు. అప్లోడ్ చేసుకున్నాక అక్కడ నుంచి మనకి ఇక్కడ మనం ఏది సెలెక్ట్ చేసుకుంటే అది కనిపించేలాగా, ఆ పీడిఎఫ్ కనిపించేలాగా మనం తయారు చేసుకోవచ్చు ఈ యాప్ని. మనం బ్యాక్ కొడితే మళ్ళీ మెయిన్ స్క్రీన్కి వెళ్తుంది. మెయిన్ స్క్రీన్లో ఈ విధంగా మనకు మళ్ళీ ఇంకొక సబ్జెక్టో ఇంకో టాపిక్ లేదా ఇంకో క్లాస్కి వెళ్ళి మనం అందులోని పీడిఎఫ్స్ అని చూడడానికి ఈ యాప్ యూస్ అవుతుంది. ఇది ఈ యాప్ ఎలా తయారు చేయాలనేటువంటి చూద్దాం. ఇందులో మెయిన్ కాన్సెప్ట్స్ ఒకటి పీడిఎఫ్స్ని ఎట్లా డిస్ప్లే చేయాలి, రెండవది మనం గూగుల్ డ్రైవ్లో ఉన్నటువంటి జీ డ్రైవ్లో ఉన్నటువంటి పీడిఎఫ్స్ని ఎట్లా తీసుకోవాలి, మూడవది మనం ఇప్పుడు ఇది క్లిక్ చేసినప్పుడు ఒక లిస్ట్ వస్తుంది కదా, ఈ లిస్ట్ క్లిక్ చేసినప్పుడు ఆ ఐటమ్ ఎట్లా డిస్ప్లే కావాలి, ఇవన్నీ కాన్సెప్ట్స్. తర్వాత బ్యాక్ కొట్టినప్పుడు మెయిన్ స్క్రీన్కి ఎట్లా వెళ్ళాలి, ఇవన్నీ కూడా ఈరోజు చూద్దాం. నేను ఒకటి బ్లాంక్ ప్రాజెక్ట్ తీసుకొని స్టార్ట్ చేస్తాను, మీకు ఐడియా వస్తుంది. దీని పేరు జీవి ఈబుక్ రీడర్ అని పెడతాను. ఇక్కడ మనం స్పేస్ తీసుకోదు కదా, ప్రాజెక్ట్ నేమ్లో స్పేస్ తీసేసి ఓకే కొట్టాను. ఇప్పుడు దీన్నే లోడ్ చేస్తాను. ఇందులో మనకు స్క్రీన్ పైన అప్పుడప్పుడు అప్డేట్ అవుతుంది కదా. అంటే మొబైల్లో ఉన్నటువంటి పీడిఎఫ్లను కూడా లోడ్ చేయొచ్చు మనం, ఆ ఆప్షన్ కూడా ఉంటుంది. అట్లా కూడా చేసుకోవచ్చు. మనం పీడిఎఫ్ అప్లోడ్ చేసిన దాన్ని కూడా చూపించవచ్చు. అప్పుడు దానికి మనం వేరే మెథడ్ ఉపయోగిస్తాం. అయితే ఈరోజు మనం ఫస్ట్ జీ డ్రైవ్ చూద్దాం, తర్వాత వేరే కూడా చూద్దాం. ఈ విధంగా బ్లాంక్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినాం. ఇప్పుడు మనకు ఏం కావాలనుకున్నాం, స్క్రీన్ 1లో మెనూ రావాలి, బటన్స్ రావాలి. కాబట్టి మనం ఒక లేఅవుట్ ఇద్దాం. ఇందులో ఒక లేఅవుట్ నేను వర్టికల్ లేఅవుట్ ఇస్తున్నాను, ఎందుకంటే వరుసగా పైనుంచి కింది వరకు రావాలి కదా. వర్టికల్ లేఅవుట్ ఇచ్చేసి దీన్ని హైట్ కూడా ఫిల్ పేరెంట్ చేసేసాను. ఇందులో మనం బటన్స్ వాడతాం, అంటే మనం క్లిక్ చేసినప్పుడు వెళ్ళాలి కాబట్టి బటన్స్ మనం ఈ విధంగా ఒక్కొక్క బటన్ యాడ్ చేస్తాం. ఒక బటన్ని మనం ఫస్ట్ సెట్ చేసుకుందాం. దీని ఫాంట్ సైజ్ 20 ఇచ్చేసి హైట్ విడ్త్ కూడా ఇద్దాం. ఇక్కడ పిక్సెల్స్ వచ్చి 100 అంటే ఎక్కువైపోతుంది, 50 ఇద్దాం. 50 హైట్ విడ్త్ వచ్చి ఫిల్ పేరెంట్ అందాం. ఈ విధంగా ఇది ఒక సబ్జెక్ట్ కనుకోండి, ఒక సబ్జెక్ట్ లేదా ఒక టాపిక్ పైన నేను ఇందాక తీసుకున్నాను కదా, అట్లా జనరల్ పీడిఎఫ్స్ అని తీసుకున్నాను. అంటే డిఫరెంట్ తీసుకోవచ్చు, అట్లా నేను చెప్పినట్టుగానే కాకుండా ఇక్కడ వేరే. ఇప్పుడు ఇంకొకటి దీని నేమ్ కూడా చూడండి. ఇక్కడ ఒకటి మీరు గమనించండి, నేమ్స్ మనం ఇచ్చేటప్పుడు ప్రతిసారి మనం రీనేమ్ చేయడం అనేటువంటిది కష్టం అవుతుంది. కాబట్టి కొంచెం ఇట్లాంటి చాలా లిస్ట్ ఉన్నప్పుడు ఈజీగా చేసుకోవచ్చు. నేను ఒక మెథడ్ చూపిస్తాను చూడండి. ఇక్కడ రీనేమ్ చేసేటప్పుడు బీటీఎన్ బటన్ అని కొట్టి మనం ఏం చేస్తాం, ఇక్కడ మనం బటన్ పేరు ఇది దేనికి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ కదా, సబ్జెక్ట్స్ అని కొట్టి సబ్జెక్ట్ 1 అని కొట్టి ఓకే కొట్టాను అనుకోండి. సబ్జెక్ట్ 1 అని వచ్చింది, బటన్ సబ్జెక్ట్ 1. ఇప్పుడు దీన్ని నేను కాపీ పేస్ట్ చేస్తే చూడండి మీరు, ఆటోమేటిక్గా సబ్జెక్ట్ 2 అని వచ్చింది. ఇది ఈజీ మెథడ్, అంటే మనం మళ్ళీ రీనేమ్ చేయకుండా ఇట్లా 1 2 3 4 5 సబ్జెక్ట్స్ సంబంధించి వచ్చేసింది. 5 సబ్జెక్టులకు సంబంధించినటువంటి బటన్స్ వచ్చేసినాయి. ఇప్పుడు జనరల్ పీడిఎఫ్స్ అన్నాను. ఇక్కడ నెక్స్ట్ సైన్స్ పీడిఎఫ్స్. అంటే ఇట్లా మనం డిఫరెంట్ పీడిఎఫ్స్ని లిస్ట్ చేసి పెట్టుకోవచ్చు. కంప్యూటర్ పీడిఎఫ్స్ ఇట్లా ఏదైనా ఉండొచ్చు, ఎగ్జామ్స్ పీడిఎఫ్స్, నోట్స్ పీడిఎఫ్స్ అని కూడా పెట్టవచ్చు, లేదంటే పీడిఎఫ్ అనేది కూడా అవసరం. ఇది జస్ట్ మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. ఈ విధంగా ఒక స్క్రీన్ తయారు చేసుకున్నాం మనం. దాన్ని బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి నేను మారుస్తున్నాను. ఇప్పుడు వీటికి కలర్స్ కూడా మనం ఇచ్చుకోవచ్చు, అది ఆల్రెడీ మీ ఇష్టం. అది ఇప్పుడు స్క్రీన్ 1లో ఉన్నాం మనం. స్క్రీన్ 1లో కాబట్టి
ఈ స్క్రీన్ 1 నుంచి మనం స్క్రీన్ 2 అంటే ఇప్పుడు బటన్ 1 జనరల్ పీడిఎఫ్స్ క్లిక్ చేస్తే జనరల్ పీడిఎఫ్స్ అనేటువంటి స్క్రీన్లోకి వెళ్ళాలి. దానికోసం మనం ఏం చేస్తామంటే స్క్రీన్స్లో యాడ్ స్క్రీన్ అని ఉంది కదా, పైన యాడ్ స్క్రీన్ అని ఉంది చూడండి. ఇక్కడ యాడ్ స్క్రీన్ అనే బటన్ క్లిక్ చేస్తాం. క్లిక్ చేయగానే ఒక కొత్త స్క్రీన్ క్రియేట్ అవుతుంది. స్క్రీన్ 2 అని వచ్చింది చూడండి. ఇక్కడనే మనం పేరు మార్చుకోవచ్చు. దీన్ని ఏమని, ఎస్సీ అంటే మనకు స్క్రీన్ అనేది తెలవడానికి ఎస్సీఆర్ అని పెట్టి దీని పేరేంటి జనరల్ అనేటువంటిది పెట్టుకుంటాం. అంటే మనకు ఐడియా కోసం దాని పేరు మార్చాను. చూడండి ఇప్పుడు అది లోడ్ అవుతుంది. లోడ్ అయినటువంటి దానికి చూడండి పైన ఎస్సీఆర్ జనరల్ అని వచ్చింది. ఎస్సీఆర్ జనరల్ అంటే స్క్రీన్ జనరల్ అనేటువంటిది తీసుకున్నాం. ఇక్కడ మన ఇష్టం, పైన కింద టైటిల్ ఏది ఇస్తే అది వస్తుంది. ఇక్కడ చూడండి జనరల్ పీడిఎఫ్స్ మనం ఏది ఇస్తాం అది వచ్చేస్తుంది. ఇది సెకండ్ స్క్రీన్. ఆటోమేటిక్గా ఇక్కడ అప్డేట్ అయింది చూడండి. మొబైల్లో కనెక్షన్లో కూడా అప్డేట్ అయింది. మళ్ళీ ఫస్ట్ స్క్రీన్కి వెళ్ళాలంటే ఇక్కడ పైన బటన్ చూడండి. ఈ బటన్ని మనం ఇది క్లిక్ చేసి ఫస్ట్ స్క్రీన్ 1 క్లిక్ చేస్తే మనం ఆటోమేటిక్గా స్క్రీన్ 1లోకి వెళ్ళిపోతాం. చూడండి ఇది క్లిక్ చేసాం, స్క్రీన్ 1లోకి వెళ్ళాం. అంటే మనం వర్క్ చేస్తున్నప్పుడు స్క్రీన్ 1 నుంచి స్క్రీన్ 2కి వెళ్ళాలంటే ఈ విధంగా మార్చుకోవచ్చు. ఇప్పుడు స్క్రీన్ 1లో ఏముంది, జనరల్ పీడిఎఫ్స్ అని ఉంది. మనం ఈ బటన్ క్లిక్ చేయగానే స్క్రీన్ 2కి వెళ్ళాలి. కాబట్టి మనం ఫస్ట్ అది ఆ కమాండ్ ఇద్దాం. ఎలా చేస్తాం అనేది చూడండి. బ్లాక్స్లోకి వెళ్ళి పీడిఎఫ్ చూడండి, సబ్జెక్ట్ 1 కదా, అది జనరల్ పీడిఎఫ్స్ అనేది సబ్జెక్ట్ 1. ఇది క్లిక్ చేయగానే దీనికి మనం ఏం చేస్తాం, ఆల్రెడీ మనకు తెలుసు కదా, వెన్ బటన్ సబ్జెక్ట్ 1 క్లిక్, అది క్లిక్ చేసినప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, స్క్రీన్ 2కి వెళ్ళాలి. స్క్రీన్ 2కి వెళ్ళాలన్నా, స్క్రీన్స్ మారాలన్నా, స్క్రీన్కి సంబంధించినటువంటివి అంటే మల్టిపుల్ స్క్రీన్ సంబంధించినటువంటి కంట్రోల్స్ అన్ని మనకి ఎందులో ఉంటాయంటే ఇక్కడ ఈ బిల్ట్-ఇన్ బ్లాక్స్లో కంట్రోల్ అని చూడండి పైన, దీంట్లో ఉంటాయి. ఇది క్లిక్ చేస్తే మనకి ఇందులో డిఫరెంట్ ఆప్షన్స్ కనిపిస్తాయి. వీటిలో ఓపెన్ అనదర్ స్క్రీన్ అనేటువంటిది ఒకటి ఉంది. ఇంతకు దాంట్లో కూడా మనం చేసాం. ఇది ఓపెన్ అనదర్ స్క్రీన్ అని చెప్పి స్క్రీన్ నేమ్ ఉంది. ఇది తీసుకుంటాం చూడండి. తీసుకొని ఏ స్క్రీన్కి వెళ్ళాలి మనం ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు, సెకండ్ స్క్రీన్ కదా, జనరల్స్ అనే స్క్రీన్కి వెళ్ళాలి. కాబట్టి ఇక్కడ ఇది క్లిక్ చేసి ఎస్సీఆర్ జనరల్ అంటాం సింపుల్గా. నెక్స్ట్ అట్లాగే ఇంకొక స్క్రీన్ ఉంది అనుకోండి, యాడ్ స్క్రీన్ అని ఇంకొక స్క్రీన్ ఇస్తే దాని పేరు ఏముంటుంది, సైన్స్ అని ఇస్తాం. అప్పుడు ఏం చేస్తాం, బటన్ 2 క్లిక్ చేసినప్పుడు సైన్స్ అనేటువంటి స్క్రీన్కి వెళ్ళేలాగా ఇలా మార్చుకుంటాం. ఇప్పుడు యాప్ చూడండి, నేను రన్ చేసి చూపిస్తున్నాను. మొబైల్ స్క్రీన్ ఒకసారి చూడండి, రైట్ సైడ్లో నేను జనరల్ పీడిఎఫ్స్ అనే బటన్ క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే జనరల్ పీడిఎఫ్స్ అనే స్క్రీన్కి వచ్చేసింది. అంటే ఒక ఫస్ట్ టాస్క్ అయింది. నెక్స్ట్ మనం ఇంకా ఎక్కువ క్రియేట్ చేసుకుంటే, అంటే ఇక్కడ మనకు స్క్రీన్ 1 ఒకటి ఉంది, తర్వాత జనరల్ అనేటువంటి స్క్రీన్ క్రియేట్ చేశాం కదా. ఇప్పుడు నేను ఇంకో స్క్రీన్ యాడ్ చేస్తాను. ఇప్పుడు ఏంటంటే సైన్స్, ఎస్సీఆర్ సైన్స్. ఎస్సీఆర్ అనేది ఎందుకు పెట్టానంటే అది మనకు స్క్రీన్ అని తెలవడానికి. ఇంకోటి ఎస్సీఆర్ కంప్యూటర్స్ అని ఇస్తాం. ఇప్పుడు బ్లాక్స్లో ఎలా ఇస్తాం మనం చూడండి, సైన్స్ క్రియేట్ అయింది. స్క్రీన్ 1లో బ్లాక్స్లో మనం సెకండ్ బటన్ క్లిక్ చేయగానే దీన్నే కూడా కాపీ చేయొచ్చు. చూడండి, యాజ్ టీస్గా దీన్ని కాపీ చేసి ఇక్కడ బటన్ సెకండ్ క్లిక్ చేసినప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, సైన్స్. ఇది ఈజీ మెథడ్. మనం డైరెక్ట్గా మనం మళ్ళీ ప్రతిసారి మనము అక్కడికి వెళ్ళి క్లిక్ చేయకుండా దీన్ని డూప్లికేట్ చేసుకొని చేయొచ్చు. ఇప్పుడు సెకండ్ బటన్ క్లిక్ చేస్తాను చూడండి, స్క్రీన్ పైన నేను సైన్స్ పీడిఎఫ్స్ అని క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే స్క్రీన్ సైన్స్ అనే దాంట్లోకి వెళ్ళిపోయింది. ఇది అంటే మనకు వర్క్ అవుతుంది. ఫస్ట్ స్క్రీన్స్ నుంచి ఒక స్క్రీన్ నుంచి ఇంకో స్క్రీన్కి ఎట్లా వెళ్ళాలనేటువంటిది. ఇప్పుడు వెళ్ళిన తర్వాత బ్యాక్ ఎట్లా రావాలి, ఫర్ ఎగ్జాంపుల్ నేను జనరల్ పీడిఎఫ్స్ అని ఇచ్చాను, అందులోకి వెళ్ళింది. ఇప్పుడు నేను బ్యాక్ బటన్ కొడితే మొబైల్లో ఏమవుతుంది అంటే యాప్ క్లోజ్ అయిపోతుంది. చూడండి, నేను బ్యాక్ కొట్టాను, యాప్ క్లోజ్ అయింది. కానీ మనకు యాప్ క్లోజ్ అవ్వద్దు. ఏం కావాలి, బ్యాక్ కొట్టినప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, స్క్రీన్ 1కి వెళ్ళాలి. బ్యాక్ కొట్టినప్పుడు మనకు స్క్రీన్ 1కి వెళ్ళాలి. కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే బ్యాక్ కొట్టినప్పుడు అనేటువంటిది ఎక్కడ ఉంటుంది, మనం దేంట్లో బ్యాక్ కొట్టినప్పుడు, జనరల్ పీడిఎఫ్లో బ్యాక్ కొట్టినప్పుడు. కాబట్టి ఇక్కడ జనరల్ పీడిఎఫ్, స్క్రీన్ జనరల్ పీడిఎఫ్ అనేటువంటిది క్లిక్ చేస్తే ఇందులో ఒక ఆప్షన్ మనకు ఫస్ట్ ఆప్షన్ ఏమి చూడండి, వెన్ స్క్రీన్ జనరల్ బ్యాక్ ప్రెస్డ్ అని ఉంది. ఇది తీసుకుంటాం. ఎక్కడికి వెళ్ళాలి మనం ఇది క్లిక్ చేసినప్పుడు, స్క్రీన్ 1లోకి వెళ్ళాలి. కాబట్టి ఎక్కడ ఉంటుంది అది, కంట్రోల్లో స్క్రీన్ 1లోకి వెళ్తుంది. చూడండి, చాలా సింపుల్గా. ఇప్పుడు మనం సేమ్ ఇదే ఎక్కడ సైన్స్లో ఉన్నాం. సైన్స్లో ఉన్నప్పుడు కూడా మళ్ళీ ఎట్లా, వెన్ బ్యాక్ ప్రెస్డ్ ఓపెన్ అనదర్ స్క్రీన్ 1. ఇప్పుడు చూడండి, నేను బ్యాక్ ప్రెస్ చేస్తున్నాను మొబైల్లో. చూడండి, మెయిన్ స్క్రీన్కి వెళ్ళిపోయింది. చూడండి, సైన్స్ క్లిక్ చేశాను, సైన్స్ స్క్రీన్కి వస్తుంది. బ్యాక్ క్లిక్ చేశాను, బ్యాక్ వచ్చింది. జనరల్ క్లిక్ చేశాను, జనరల్ స్క్రీన్కి వచ్చింది. బ్యాక్ క్లిక్ చేశాను, బ్యాక్ వచ్చింది. ఇది యాడ్ చేయకుంటే మనకు యాప్ క్లోజ్ అవుతుంటుంది, అంటే స్క్రీన్ క్లోజ్ అయిపోతుంటుంది. కాబట్టి ఇది చేయాల్సి ఉంటుంది మనం. ఈ విధంగా
ఒకటి చూసాం మనం, అంటే మెయిన్ ఫస్ట్ స్క్రీన్ నుంచి సెకండ్ స్క్రీన్కి ఎట్లా రావాలి, అక్కడ నుంచి బ్యాక్ ఎట్లా రావాలి. ఇప్పుడు మన టార్గెట్ ఏంటి, సెకండ్ స్క్రీన్కి వచ్చాం. సెకండ్ స్క్రీన్కి వచ్చిన తర్వాత దీంట్లో ఏం కావాలి మనకు, పైన ఒక లిస్ట్ ఇచ్చి మన అంటే స్పిన్నర్ ఇచ్చి అందులో ఏ సెలెక్ట్ చేసుకుంటే అవి మనకు డిస్ప్లే కావాలి. ఇప్పుడు ఇది కొద్దిగా మనకు లిస్టులు వాడడం అనేటువంటి దాని గురించి వస్తుంది. ఇది మనం కరెక్ట్గా అర్థం చేసుకుంటే చాలా రకాల లిస్ట్ తయారు చేసుకోవచ్చు. మనం చాలా రకాల అప్లికేషన్ తయారు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. చూడండి, నేను ఇక్కడ చూపిస్తాను నిదానంగా, ఒక్కొక్కటి మీరు జాగ్రత్తగా గమనించండి. ఫస్ట్ జనరల్ పీడిఎఫ్లో మనం సెలెక్ట్ చేసుకోవడానికి ఇద్దాం. ఫస్ట్ చూడండి, ఇందులో మనం ఒక 4-5 పీడిఎఫ్లు యాడ్ చేస్తాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎట్లా చేస్తామంటే, ఇక్కడ స్పిన్నర్ ఉంది కదా, స్పిన్నర్ టూల్ని మనం వేయాలి. దీనికంటే ముందు మనం ఒక లేఅవుట్ తీసుకుందాం. ఎందుకంటే ఇక్కడ 2 లేఅవుట్స్ కావాలి మనకు. ఒకటి సెలెక్ట్ చేసుకోవడానికి, స్పిన్నర్ పెట్టడానికి, తర్వాత దాని కింద అది డిస్ప్లే కావడానికి. లేదా ఒకే లేఅవుట్ తీసుకొని కూడా చేయొచ్చు. చూడండి, వర్టికల్ అరేంజ్మెంట్ ఇస్తాను. వర్టికల్ అరేంజ్మెంట్, దీని సైజు విడ్త్ ఫిల్ పేరెంట్ ఇచ్చాను, హైట్ ఫిల్ పేరెంట్ ఇచ్చాను. దీని యొక్క అలైన్మెంట్ వచ్చేసి ఇది సెంటర్ ఇస్తున్నాను, ఇదేమో టాప్ ఇచ్చాను. ఇప్పుడు నేను ఒక స్పిన్నర్ ఇందులో యాడ్ చేస్తాను. స్పిన్నర్ మనం నిన్న చూసాం కదా, ఏదైనా లిస్ట్ సెలెక్ట్ చేసుకోవడానికి. ఇప్పుడు ఇది ఇయ్యగానే చూడండి, యాడ్ ఐటమ్స్ అని వచ్చింది. మొబైల్లో ఇది క్లిక్ చేస్తే మనకు లిస్ట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ స్పిన్నర్ కంటే ముందు ఇంకొకటి లేబుల్ ఏదైనా ఇవ్వాలంటే ఇబ్బంది అవుతుంది. అందుకోసమే నేను ఫస్ట్ స్టార్టింగ్ చెప్పిందంటే ఇంకొక లేఅవుట్ మనం ఇచ్చుకుంటే బాగుంటుంది. చూడండి, నేను ఇక్కడ ఇంకో లేఅవుట్, హారిజాంటల్ లేఅవుట్ ఇస్తున్నాను. చూడండి, ఇచ్చేసి దీన్ని నేను ఫిల్ విడ్త్ చేస్తాను. చేసి ఇప్పుడు ఇందులో ఈ ఐటమ్ని, ఇది స్పిన్నర్ని దాంట్లో యాడ్ చేస్తాను. ఒక లేబుల్ కూడా తెచ్చి దీన్ని ముందేస్తాను. ఇప్పుడు ఈ లేబుల్కి వీటన్నిటి కూడా మనం సెంటర్ అలైన్మెంట్ ఇచ్చేసి ఇక్కడ లేబుల్కి నేను నెక్స్ట్ టెక్స్ట్ మారుస్తాను. ఏమనంటే సెలెక్ట్ టాపిక్. ఇక్కడ చూడండి, సెలెక్ట్ టాపిక్ అని టైప్ చేశాను. టాపిక్ టైప్ చేసి ఇక్కడ అంటే స్క్రీన్ పైన చూడండి, సెలెక్ట్ టాపిక్ అని చెప్పి ఈ విధంగా వచ్చింది. అక్కడ ఏం టాపిక్స్ రావట్లేదు. నేను క్లిక్ చేస్తే బ్లాంక్ వస్తుంది, ఎందుకంటే మనం ఇంకా టాపిక్స్ యాడ్ చేయలేదు. ఇక్కడ ఏం చేయాలంటే మనం ఎన్ని పీడిఎఫ్స్ యాడ్ చేయాలనుకుంటున్నామో అవన్నీ ఇక్కడ యాడ్ చేయవచ్చు. ఇది మనం మాన్యువల్గా యాడ్ చేయవచ్చు లిస్ట్లో, లేదా బ్లాక్స్ తోటి కూడా మనం కోడ్ రాసేసి అక్కడే బ్లాక్ కోడింగ్ చేసి కూడా చేయవచ్చు. ఇప్పుడు మాన్యువల్గా యాడ్ చేయాలంటే ఇది క్లిక్ చేసి ఎలిమెంట్స్ అనే దగ్గర చూడండి, ఎలిమెంట్స్లో మనకి ఎన్ని కావాలో అన్ని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జనరల్ పీడిఎఫ్స్ కదా, దీంట్లో నేను ఊరికే కొన్ని ఇస్తాను. చూడండి, ఫస్ట్ది మాత్రం బ్లాంక్ ఇద్దాం. అంటే డాష్ ఇచ్చేసి కామా ఇచ్చాను. అంటే డాష్ ఇచ్చాం కాబట్టి అక్కడ ఏది ఉండదు. అంటే స్టార్ట్ అయ్యేటప్పుడు మనకు అదే కనిపిస్తుంది స్క్రీన్ పైన. నెక్స్ట్ ఇక్కడ కొన్ని ఇస్తాను నేను, ఇంగ్లీష్ డాష్ జనరల్ స్టడీస్ కామా ఇస్తున్నా. చూడండి, తర్వాత జనరల్కి సంబంధించి ఏదైనా ఒక టాపిక్ పైన జీకే, ఇట్లా మనం కొన్ని టాపిక్స్ ఏమైతే మన లిస్ట్లో కనిపించాలనుకుంటో అవన్నీ ఇక్కడ ఇందులో ఇచ్చాను. ఇప్పుడు మనకు చూడండి, ఒకసారి లిస్ట్లో చూద్దాం, యాప్లో ఎలా కనిపిస్తుంది అనేటువంటి స్క్రీన్ పైన చూపిస్తాను. చూడండి, ఇది నేను క్లిక్ చేయగానే ఇవన్నీ వచ్చాయి. చూడండి, ఇంగ్లీష్ స్టార్ట్ డాష్ ఇచ్చి కామా ఇచ్చాం కదా, అందుకే ఈ విధంగా వచ్చింది. చూడండి, ఇక్కడ నేను స్క్రీన్ పైన ఇది కూడా చూపిస్తాను. అట్ ఎ టైం డాష్ ఇచ్చి కామా ఇచ్చాను, ఇంగ్లీష్ అని ఇచ్చి కామా ఇచ్చాను, జనరల్ స్టడీస్ అని ఇచ్చి కామా ఇచ్చాను, కాబట్టి అవి లిస్ట్లో అన్ని యాడ్ అయిపోయింది. ఇప్పుడు నేను ఏ సెలెక్ట్ చేసుకుంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ అని క్లిక్ చేస్తే ఇంగ్లీష్ లెసన్ మనకు అక్కడ డిస్ప్లే కావాలి, ఇంగ్లీష్ సంబంధించిన పీడిఎఫ్ డిస్ప్లే కావాలి. ఇలా మనం ముందు ప్లాన్ చేసుకోవచ్చు. ముందే ప్లాన్ చేసుకొని లిస్ట్ ఇలా తయారు చేసుకోవచ్చు. లేదంటే బ్లాక్లోకి వెళ్ళిపోయి కూడా మనం లిస్ట్ తయారు చేసుకొని దాన్ని దీనికి అటాచ్ చేసేయచ్చు. అట్లా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం సింపుల్గా ఇది తయారు చేసుకుందాం. ఒక 4 ఉన్నాయనుకోండి, 4 పీడిఎఫ్లు ఉన్నాయనుకోండి ఎగ్జాంపుల్. ఇప్పుడు ఏం చేయాలి, ఈ పీడిఎఫ్ ఇది క్లిక్ చేయగానే, ఇప్పుడు ఇంగ్లీష్ అని క్లిక్ చేయగానే మన జీ డ్రైవ్లో ఉన్నటువంటి ఇంగ్లీష్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ డిస్ప్లే కావాలి. అది ఎలా చేస్తాం అనేది ఇప్పుడు చూద్దాం. ఎప్పుడైనా సరే మనం పీడిఎఫ్స్ డిస్ప్లే చేయాలంటే స్పెషల్గా పీడిఎఫ్కి సంబంధించినటువంటి కాంపోనెంట్ మనకు లేదు, పీడిఎఫ్ డిస్ప్లే చేయడానికి కాంపోనెంట్ లేదు. కానీ జీ డ్రైవ్లో ఉన్నటువంటి ఫైల్స్ని మనం బ్రౌజర్లో డిస్ప్లే చేయవచ్చు. ఇప్పుడు మనం జీ డ్రైవ్లో రకరకాల ఫైల్స్ మనకు ఉన్నట్లయితే వాటి మనం ఏం చేస్తాం, జస్ట్ క్లిక్ చేస్తే అది పక్కన విండోలో అది ఓపెన్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇంగ్లీష్ అనుకోండి, నేను ఇది క్లిక్ చేస్తే ఆ పక్క విండోలో అది ఓపెన్ అవుతుంది. అంటే అర్థం ఏంటది, క్రోమ్లో బ్రౌజర్లో ఇది ఓపెన్ అవుతుంది, మనకి తెలుసు. కాబట్టి దీన్ని ఏం చేస్తామంటే మనం అందులో మన యాప్లో కూడా ఒక బ్రౌజర్ ఉపయోగించి డిస్ప్లే చేస్తాం. చూడండి, బ్రౌజర్ ఉపయోగించాలంటే మనం ఏం చేయాలి, కింద ఉన్నటువంటి లేఅవుట్లో వెబ్ వ్యూవర్ అనేటువంటిది యాడ్ చేస్తాం. వెబ్ వ్యూవర్
ఇక్కడ ఒకటి ఏంటంటే వెబ్ వ్యూవర్ జస్ట్ యాడ్ చేస్తే సరిపోదు, అది డిస్ప్లే రాదు. ఇది యాడ్ చేసిన తర్వాత దీన్ని హైట్ కూడా ఫిల్ పేరెంట్ కానీ ఇంకా 80% 90% ఆ విధంగా పెంచితేనే మనకు అక్కడ డిస్ప్లే కంప్లీట్ వస్తుంది. చూడండి ఈ విధంగా నేను ఫిల్ పేరెంట్ ఇచ్చాను, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం అదే పేజ్ వస్తుంది. ఇప్పుడు దీని కింద బటన్స్ కావాలనుకుంటే ఇంకో లేఅవుట్ యాడ్ చేసుకుంటాం, లేదంటే మనం అట్లాగే వాడుకోవచ్చు దీన్ని. ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే నెక్స్ట్ వచ్చేసి మనం యాడ్ చేసినటువంటి ఐటమ్స్కి ఇప్పుడు ఇందులో ఎట్లా డిస్ప్లే చేస్తాం అనేటువంటి చూద్దాం. సింపుల్గా నేను ఫస్ట్ అది అర్థం చేపిస్తాను, తర్వాత ఆ గూగుల్ మనం లిస్ట్ ఎట్లా తయారు చేసుకుంటాం అనేటువంటి చూపిస్తాను. అయితే ఇక్కడ ఏంటంటే దీంట్లో డిఫరెంట్ లిస్టులు ఉన్నాయి. మనం ఇందాక చూసినట్టుగా స్క్రీన్ పైన మీరు చూస్తే 1 2 3 4 పీడిఎఫ్స్ ఉన్నాయి, ఇవ్వడానికి మనం ఇచ్చాం. ఇంకా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ 4 పీడిఎఫ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం ఎక్కడి నుంచి తీసుకుందాం అనుకున్నాం, గూగుల్ డ్రైవ్ నుంచి. ఇప్పుడు ఇక్కడ నేను నా జీవీ డ్రైవ్లో నుంచి ఇక్కడ డిస్ప్లే చేయాలంటే అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే డైరెక్ట్గా ఈ పీడిఎఫ్ హోమ్ యూఆర్ఎల్ ఎందుకు అక్కడ ఇవ్వచ్చు, కానీ ఒకటే వస్తుంది. అలా కాదు, మనకి ఇక్కడ లిస్ట్లో సెలెక్ట్ చేసిందే రావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఇక్కడ దీన్ని ఇచ్చాను అనుకోండి, ఈ లింక్ నేను ఇక్కడ హోమ్ యూఆర్ఎల్ అనే దగ్గర ఇచ్చిన అనుకోండి, వెబ్ వ్యూవర్కి సంబంధించి. చూడండి ఇస్తే మనకు డైరెక్ట్గా అది ఒకటే డిస్ప్లే అయింది. మనకు లిస్ట్లో వేరే సెలెక్ట్ చేసుకుని అదే ఉంటుంది, మారట్లేదు. మనకు కావాల్సింది అది కాదు. మనకేం కావాలి, హోమ్ మనం ఇందులోకి వచ్చిన తర్వాత దీంట్లో ఈ పీడిఎఫ్ అనేటువంటిది మనకు ఫిక్స్డ్గా ఉండకుండా మన లిస్ట్తో స్టార్ట్ కావాలి. మనం సెలెక్ట్ చేసుకున్న పీడిఎఫ్ రావాలి. కాబట్టి ఇక్కడ హోమ్ యూఆర్ఎల్ దగ్గర ఇవ్వకుండా ఏం చేయాలని అంటే మన సెలెక్షన్కి సంబంధించినటువంటి ఆప్షన్ చూడాలి. ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేసుకుందామంటే పీడిఎఫ్ లింక్స్ తయారు చేసుకుందాం. పీడిఎఫ్ లింక్స్ ఎట్లా తయారు చేసుకుంటాం అనేది చూద్దాం. లింక్స్ అంటే ఎక్కడ ఉన్నాయి, మన జీ డ్రైవ్లో ఉన్నాయి. చూడండి ఇప్పుడు నా జీ డ్రైవ్లో కొన్ని పీడిఎఫ్స్ ఉన్నాయి. ఇట్లా మన జీ డ్రైవ్లో కావాల్సినటువంటి ఒక ఫోల్డర్లో మన పీడిఎఫ్స్ అన్ని వేసి పెట్టుకుంటాం. వేసి పెట్టుకున్న తర్వాత దీన్ని మనం యాక్సెస్ చేయాలంటే, దీన్ని మనకు అక్కడ యాప్లో డిస్ప్లే చేయాలంటే ఒకటి మనం చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించండి. దీన్ని మనం ఏం చేస్తామంటే క్లిక్ చేసి షేర్ అంటాం. ఫస్ట్ చూడండి, షేర్ అనేటువంటి బటన్ క్లిక్ చేసి షేర్ అని క్లిక్ చేస్తే మనకు ఒక విండో వస్తుంది. ఈ విండోలో డిఫాల్ట్గా ఎట్లా ఉంటుంది అంటే ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ షేర్ అనగానే ఇట్లా వస్తుంది, మనకు రిస్ట్రిక్టెడ్ అని వస్తుంది. దీన్ని మనం ఏం చేయాలంటే మనం ఏదైతే యాప్లో మనం ఉపయోగించాలంటే అది పబ్లిక్గా మనకు అవైలబుల్ ఉండాలి. కాబట్టి దీన్ని ఏం చేస్తాం అంటే రిస్ట్రిక్టెడ్ అనే దాన్ని తీసేసి ఇక్కడ క్లిక్ చేసి ఎనీవన్ విత్ లింక్ అని క్లిక్ చేస్తాం. ఇది చాలా ఇంపార్టెంట్. ఎనీవన్ విత్ లింక్ అనేటువంటిది ఇస్తేనే నెక్స్ట్ అది అక్కడ డిస్ప్లే అవుతుంది, లేకుంటే డిస్ప్లే అవ్వదు. ఇది వచ్చినాక అప్పుడు ఏం చేస్తాను, కింద కాపీ లింక్ అనేటువంటి క్లిక్ చేశాను. ఇది ఒక లింక్ మనం క్లిక్ చేశాను. అట్లాగే ఒక్కొక్క దాని లింక్ మనకి ఏవేవి డిస్ప్లే చేయాలనుకుంటామో దాన్ని షేర్ అనాలి. షేర్ అయిన తర్వాత ఏం చేయాలి, ఇక్కడ ఎనీవన్ విత్ లింక్ అని తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇక్కడ కాపీ లింక్ చేయాలి. ఇలా లింక్స్ అన్ని ఒక్కొక్కటిగా మనం కాపీ చేసి పెట్టుకుంటాం. ఒక నోట్ ప్యాడ్లో మనం ఇవన్నీ కూడా కాపీ చేసుకున్నాం. ఇది ఫస్ట్ది, తర్వాత ఇది సెకండ్ది. నేను ఇట్లా కాపీ చేసి పెట్టుకుంటాను. ఇవి షేరబుల్ లింక్స్, అంటే మనం అందులో డైరెక్ట్ యాప్లో ఇవి డిస్ప్లే అవుతాయి. డిస్ప్లే అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. కాబట్టి ఇప్పుడు మనం ఈ షేరబుల్ లింక్స్ అన్ని కూడా మనం ఇక్కడ కాపీ చేసుకొని, ఒకటి గుర్తుపెట్టుకోవాల్సి అంటే ఎనీవన్ విత్ లింక్ అనేటువంటిది మనం ఎనేబుల్ చేసి ఉండాలి. 3 ఈ విధంగా డిఫరెంట్ పీడిఎఫ్స్ మనం ఏవేవి ఉన్నాయో ఆ పీడిఎఫ్స్ అన్నిటిని మనం ఒక్కొక్కటిగా మనం సెలెక్ట్ చేసుకొని అవన్నీ కూడా మనం ఒక దగ్గర పెడతాం. నెక్స్ట్ ఇప్పుడు వీటిని డిస్ప్లే చేయాలంటే, అంటే ఇప్పుడు ఒకసారి మనం ఇక్కడ ఆల్రెడీ లింక్స్ అన్ని రెడీ చేసుకున్నాం. లింక్ రెడీ చేసుకున్న తర్వాత చూడండి, నేను ఇంకో కాపీ ఒక 4 తీసుకుంటున్నాను. లింక్స్ అన్ని రెడీ చేసుకుంటాం. ఇట్లా ఒక్కొక్క లింక్ని రెడీ చేస్తాం. ఒక్కొక్క లింక్ రెడీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మన యాప్లోకి వెళ్దాం. చూడండి ఇట్లా నేను లింక్స్ రెడీ చేసుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలుగు అనేటువంటిది మనం ఇంగ్లీష్ అనేది క్లిక్ చేయగానే ఇంగ్లీష్ సంబంధించినటువంటి పీడిఎఫ్ ఓపెన్ కావాలి. ఇప్పుడు ఇక్కడ మనం లిస్టులు ఎలా వాడాలనేటువంటి చూద్దాం. ఇది చాలా యూజ్ అవుతుంది మీకు ఫ్యూచర్లో. అంటే డిఫరెంట్ లిస్టులు మనం వాడడం ఎలా తెలిసినట్లయితే మనం ఈజీగా దీన్ని మ్యానిపులేట్ చేయవచ్చు. నేను మెయిన్ స్క్రీన్కి వెళ్తున్నాను. మళ్ళీ యాప్లో జనరల్ పీడిఎఫ్స్ అని క్లిక్ చేయగానే మనకు ఒకటి వచ్చింది. ఇక్కడ మనకు నేను ఫస్ట్ క్లిక్ చేస్తే ఫస్ట్ది, సెకండ్ క్లిక్ చేస్తే సెకండ్ది, ఈ విధంగా మనకు రావాలి. అయితే ఎప్పుడైనా లిస్టులని మనం ఎట్లా ఆపరేట్ చేస్తాం అనేటువంటి చూస్తే ఫస్ట్ మనం ఏం చేస్తామంటే మన దగ్గర ఉన్నటువంటి పీడిఎఫ్ లిస్టులు ఉన్నాయి కదా 1 2 3 ఇట్లా ఎన్ని ఉన్నాయో అన్ని మనం జీ డ్రైవ్లో ఎనీవన్ విత్ లింక్ అనేటువంటి
లింక్ తయారు చేసుకొని కాపీ చేసుకొని పెట్టుకుంటాం. ఇప్పుడు వీటిని ఏం చేస్తామంటే ఒక లిస్ట్ లాగా తయారు చేసుకుంటాం. అంటే మన యాప్ లోడ్ అవ్వగానే ఆ లిస్ట్ అంతా కూడా ఆటోమేటిక్గా లోడ్ అయ్యేలాగా మనం ఒకటి తయారు చేసి పెట్టుకుంటాం. దీనికోసం ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఒక ఖాళీ లిస్ట్ తయారు చేసుకుంటాం. చూడండి స్క్రీన్ నేను పక్కన పెడుతున్నాను. ఇప్పుడు ఒక ఖాళీ లిస్ట్ ఎట్లా తయారు చేసుకుంటాం అనేది చూద్దాం. ఖాళీ లిస్ట్ తయారు చేయడానికి లిస్ట్లోకి వెళ్ళి మనం ఇక్కడ క్రియేట్ ఎంప్టీ లిస్ట్ అనే దాంతో తయారు చేస్తాం. కానీ ఎందులోకి తయారు చేయాలి, దానికి ఒక పేరు ఇవ్వాలి కదా. మనం ఆ ఖాళీ లిస్ట్కి ఒక పేరు ఇవ్వాలి. మనం ఆ ఖాళీ లిస్ట్కి పేరు ఇస్తేనే అందులో మనం స్టోర్ చేయడానికి వస్తుంది. పేరు ఇవ్వాలి అని అంటే మనం వేరియబుల్స్తో తయారు చేసుకుంటాం. నిన్న కూడా మనం ఇంతకు కూడా చూసాం వేరియబుల్స్ అనేటువంటి. చూడండి వేరియబుల్స్ అంటే ఏంటి, మనం ఏదైనా ఒక వాల్యూని స్టోర్ చేయడానికి ఉపయోగించేటువంటివి. ఒక పేరుతో మనం వాల్యూని స్టోర్ చేస్తాం. ఇప్పుడు మనము లింక్స్ అన్ని కూడా ఒక దగ్గర స్టోర్ చేయాలనుకున్నాం. పీడిఎఫ్ లింక్స్ అన్ని, జనరల్ పీడిఎఫ్ లింక్స్ అన్ని ఒక లిస్ట్ లాగా స్టోర్ చేయాలనుకున్నాం. కాబట్టి వేరియబుల్ తీసుకొని ఇందులో ఇనిషియలైజ్ గ్లోబల్ నేమ్ అనేటువంటి తీసుకుంటాం. ఇక్కడ దీని పేరు మనం ఏమి ఇస్తాం, మన ఇష్టం. ఇక్కడ ఏంటి, ఇవి జనరల్ పీడిఎఫ్స్ కదా, పీడిఎఫ్స్ లిస్ట్. చూడండి ఈ లిస్ట్లో ఏముంది, దీంట్లో మనకి ఇనిషియలైజ్ గ్లోబల్ లిస్ట్ అన్నాం 2 అని చెప్పి ఇక్కడ ఏం లేదు. కాబట్టి మనం ఇక్కడ క్రియేట్ బ్లాంక్ అనే ఎంటీ అనేటువంటిది మనం ఫస్ట్ తీసుకోవాలి. అంటే యాప్ స్టార్ట్ కాకముందే ఇది ఒక ఎంటీ లిస్ట్ని తయారు చేస్తుంది. ఆ ఎంటీ లిస్ట్ పేరేంటి, జనరల్ పీడిఎఫ్ లిస్ట్. ఇది ఇప్పుడు యాప్ స్టార్ట్ అయినప్పుడు ఏం కావాలంటే మన దగ్గర ఉన్నటువంటి లింక్స్ ఉన్నాయి కదా, 1 2 3 ఇట్లా ఎన్ని ఉంటాయి అన్ని, ఆ లింక్స్ అన్ని ఈ జనరల్ పీడిఎఫ్ లిస్ట్లో యాడ్ కావాలి. దానికోసం మనం యాప్ స్టార్ట్ అయినప్పుడు ఏ కంట్రోల్ యూజ్ చేస్తాం, యాప్ స్టార్ట్ అయినప్పుడు ఏది యూజ్ చేస్తాం, సాయి చరణ్? సాయి చరణ్ వింటున్నావా? యాప్ స్టార్ట్ అయినప్పుడు అంటే ఏ కంట్రోల్ యూజ్ చేస్తాం మన యాప్ స్టార్ట్ కాగానే లోడ్ కావడానికి, ఏదైనా వర్క్ కావడానికి? వేరే ఎవరైనా మీరు చెప్పగలుగుతారా? నరేష్ సార్. బటన్ 1 సార్, బటన్ 1 అంటే ఇనిషియలైజ్, బటన్ వైజ్ కాదు, ఇనిషియలైజ్. అది ఎక్కడ అంటే మనం ఇప్పుడు స్క్రీన్ క్లిక్ చేస్తే స్క్రీన్లో మనకు బ్యాక్ ప్రెస్డ్ ఇట్లా వచ్చినాయి. ఇందులో ఇనిషియలైజ్ అని ఉంది, అంటే స్క్రీన్ స్టార్ట్ అయినప్పుడు అని అర్థం. ఇనిషియలైజ్ అంటే స్క్రీన్ స్టార్ట్ అయినప్పుడు. ఇప్పుడు స్క్రీన్ స్టార్ట్ కాగానే మనకి ఏం కావాలి, ఈ జనరల్ పీడిఎఫ్స్ లిస్ట్లోకి మన దగ్గర ఉన్నటువంటి టెక్స్ట్ అంతా యాడ్ కావాలి. దీన్ని మనం ఏం చేస్తామంటే ఇప్పుడు లిస్ట్లోకి వెళ్తే మనకు యాడ్ చేయడానికి ఒకటి ఉంది చూడండి, మూడోది యాడ్ ఐటమ్స్ టు లిస్ట్ అని ఉంది. ఇది మనం డైరెక్ట్గా మేక్ లిస్ట్ అని కూడా తయారు చేయొచ్చు, కానీ ఇలా యాడ్ చేస్తే అప్పుడే లోడ్ అవుతాయి, అంతకుముందు కాకుండా అప్పుడే లోడ్ అవుతాయి. ఒకవేళ మనం మేక్ లిస్ట్ అని తయారు చేస్తే ముందే ఒక లిస్ట్ లాగా తయారవుతుంది. అంటే ఇప్పుడు ఈ క్రియేట్ ఎంటీ లిస్ట్ అనకుండా స్టార్టింగ్లోనే మేక్ లిస్ట్ అని ఇచ్చారనుకోండి, ఇచ్చేసి ఇక్కడ మనం లిస్ట్ తయారు చేసుకోవచ్చు. అలా కూడా చేయొచ్చు. ఇలా చేయకపోతే మనం ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే క్రియేట్ ఎంటీ లిస్ట్ అనేటువంటిది ఇచ్చి యాప్ లోడ్ అయినప్పుడు మాత్రమే. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మెమరీ కూడా సేవ్ అవుతుంటుంది. మనకు మెయిన్ స్క్రీన్లో నుంచి ఫస్ట్ స్క్రీన్కి వచ్చేటప్పటికి ఏం లిస్ట్ ఉండదు. సెకండ్ మనకి జనరల్ స్టడీస్ అనేటువంటిది స్క్రీన్ లోడ్ అయినప్పుడు మాత్రమే అవి అన్ని ఇందులోకి లోడ్ అవుతాయి. కాబట్టి ఇక్కడ మనం మేక్ లిస్ట్ తీసుకోవచ్చు లేదా ఎంటీ లిస్ట్ తీసుకొని దాంట్లోకి లోడ్ చేయొచ్చు. ఎలా చేస్తాము అంటే మేక్ లిస్ట్ అయినా ఎంటీ లిస్ట్ అయినా, ఇక్కడ మేక్ లిస్ట్ అయినా కానీ ఎంటీ లిస్ట్ అయినా కానీ మనకు మేక్ లిస్ట్ అని తీసుకుంటే డైరెక్ట్గా ఇనిషియలైజ్ చేస్తాం కదా, అక్కడే యాడ్ చేస్తాం. లేదా తర్వాత యాడ్ చేయాలి అనుకుంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ క్రియేట్ ఫస్ట్ ఒక బ్లాంక్ ఎంటీ లిస్ట్ తయారు చేసుకొని ఈ పేరుతోటి ఉన్నటువంటి దానిలోకి మనం లిస్ట్లు యాడ్ చేస్తాం. చూడండి నేను ఇది పక్కన పెట్టి చూపిస్తాను ఎట్లా యాడ్ చేస్తామని. ఇప్పుడు స్క్రీన్ ఇనిషియలైజ్ అయినప్పుడు ఈ జనరల్ పీడిఎఫ్స్ అనే లిస్ట్లోకి ఏం రావాలి, మనం ఒక్కొక్క ఐటమ్స్ ఈ లింక్స్ రావాలి. ఇది లింక్స్ అనే కాదు, ఇది మనకు చాలా యూజ్ అవుతుంది. ఎడ్యుకేషనల్ యాప్స్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే మనం కొన్ని వార్డ్స్ తయారు చేస్తాం. వార్డ్స్ తయారు చేసి క్విజ్ లాగా డిస్ప్లే కావాలనుకోండి, అప్పుడు కూడా ఒక్కొక్క వార్డ్ క్లిక్ చేయగానే దానికి సంబంధించినటువంటి సౌండ్ రావడమో లేకుంటే క్వశ్చన్ అడగడమో అట్లా మనం క్విజ్ లాగా తయారు చేసుకోవాలనుకుంటే కూడా అప్పుడు లిస్టులు యూజ్ అవుతాయి. లిస్ట్ అనేటువంటిది చాలా రకాలుగా యూజ్ అవుతుంది. అందుకే నేను అంత డీటెయిల్గా చెప్తున్నాను. ఒక లిస్ట్ తయారు చేసుకోవాలంటే ఫస్ట్ దానికి ఒక వేరియబుల్ తయారు చేసుకోవాలి, దాంట్లో ఎంటీ లిస్ట్ తయారు చేసుకొని యాడ్ చేసుకోవచ్చు, లేదా ఆల్రెడీ వేరియబుల్ స్టార్ట్ చేసినప్పుడే మేక్ లిస్ట్ అనేది చెప్పి ఒక లిస్ట్ తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు చూద్దాం ఫస్ట్ మేక్ లిస్ట్ ఎట్లా చేయాలి. ఒక వేరియబుల్ తయారు చేశాను, మేక్ లిస్ట్ అనేటువంటిది యాడ్ చేసి ఇందులోకి కొత్తగా మనం ఎట్లా యాడ్ చేయాలి అని అంటే అప్పుడు ఏం చేస్తామంటే టెక్స్ట్లోకి వెళ్తే ఈ టెక్స్ట్ని ఇక్కడ యాడ్ చేస్తాం. ఖాళీది చేసి మన దగ్గర ఆల్రెడీ ఉన్న లింక్స్ ఉన్నాయి కదా, ఇది తీసుకొచ్చి ఇందులో పేస్ట్ చేస్తాను ఈ ఖాళీ ప్లేస్లో. ఇది ఒక లింక్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ లింక్ కావాలి, దీన్ని జస్ట్ డూప్లికేట్ చేసుకొని దాంట్లో సెకండ్ లింక్ పేస్ట్ చేస్తాను.
చూడండి సెకండ్ లింక్. ఇప్పుడు ఇంకా ఎక్కువ యాడ్ చేయాలంటే మనకి ఇక్కడ రెండే కనిపిస్తుంది కదా, మరి ఇంకా ఎక్కువ ఎట్లా యాడ్ చేస్తామంటే చూడండి స్క్రీన్ పైన ఇక్కడ ఒకటి సెట్టింగ్ బటన్ ఉంది చూడండి, ఆ బ్లాక్ సంబంధించి సెట్టింగ్, ఇది క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఐటమ్ అని ఉంది కదా, దాన్ని తీసుకొచ్చి ఇందులో యాడ్ చేసుకోవాలి. మనం ఎక్కడ యాడ్ చేస్తే అక్కడ యాడ్ అవుతుంది చూడండి, ఈ విధంగా యాడ్ అవుతుంది. అట్లా కింద ఇక్కడ యాడ్ అయింది చూడండి. మరి ఇప్పుడు ఏం చేయొచ్చు, డైరెక్ట్గా ఇది డూప్లికేట్ చేసుకొని దాన్ని ఇంకొక లింక్ తెచ్చి పేజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ మనం లింక్స్ తీసుకుంటున్నాము, అట్లాగే మనం రకరకాల వర్డ్స్ కానీ సెంటెన్సెస్ కానీ లేకుంటే మనం లెసన్స్ సంబంధించి ఏదైనా ఒక యాప్ తయారు చేసినప్పుడు ఇవి చాలా యూజ్ అవుతాయి. ఈ విధంగా లిస్ట్ తయారు చేసుకున్నాం. ఇది ఇనిషియలైజ్ అంటే మనం స్టార్ట్ చేసేటప్పుడే ఒక లిస్ట్ లోడ్ చేయాలంటే ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. లేదా ఇంకో మెథడ్ ఏం చెప్పాను, క్రియేట్ ఎంప్టీ లిస్ట్ అని తీసుకొని ఇక్కడ ఇనిషియలైజ్ అయినప్పుడు లిస్ట్ యాడ్ ఐటమ్ అని ఉంటుంది. అది తీసుకున్నప్పుడు ఏం చేయాలంటే దీని పేరు ఇవ్వాల్సి వస్తుంది, ఏ లిస్ట్ లో యాడ్ చేయాలనేది పేరు ఇవ్వాల్సి వస్తుంది. ఇక్కడ యాడ్ ఐటమ్ దగ్గర మనం ఏం చేస్తాం, ఇవి తీసుకుంటాం, అట్లా ఎన్ని కావాలో అన్ని తీసుకుంటాం మనం ఇట్లా. ఇది ఇనిషియలైజ్ చేసినప్పుడు, కాబట్టి మనం ఇనిషియలైజ్ తీసేస్తున్నాను, ఆల్రెడీ ఒక మెథడ్ లో చేసాం కదా. సింపుల్ గా లిస్ట్ తయారు చేసుకున్నాం అంటే మనం ఒక వర్డ్స్ లిస్ట్ తయారు చేసుకున్నాం, ఒక క్విజ్ తయారు చేయడానికి లేకుంటే ఏదైనా ఒకటి ఒక లిస్ట్ తయారు చేసుకున్నాం, అట్లా లిస్ట్ తయారు చేసాం. ఇప్పుడు ఈ లిస్ట్ లో ఉన్నటువంటి ఐటమ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు అంటే మీరు స్క్రీన్ పైన మన యాప్ చూడండి ఎలా ఉంది, సెలెక్ట్ టాపిక్ అని ఉంది కదా. సెలెక్ట్ టాపిక్ లో నేను ఇంగ్లీష్ అని సెలెక్ట్ చేసుకోగానే ఆ టాపిక్ సంబంధించినటువంటి పీడిఎఫ్ లోడ్ కావాలి. పీడిఎఫ్ ఎక్కడ లోడ్ కావాలి, కింద ఉన్నటువంటి వెబ్ వ్యూవర్ లో లోడ్ కావాలి. దానికోసం మనం ఏం చేస్తామంటే సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనకు గుర్తు ఉండాల్సిన విషయం ఏంటంటే, ఒక లిస్ట్ లో మనం స్పిన్నర్ లో సెలెక్ట్ చేస్తున్నప్పుడు మనం దేనిపైన క్లిక్ చేస్తున్నామో దాని నెంబర్ ఇక్కడ మనకు మ్యాచ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఫస్ట్ డాష్ డాష్ పైన క్లిక్ చేసి ఇక్కడ బ్లాంక్ వస్తుంది, కాబట్టి మనకి ఇక్కడ ఇంకొక బ్లాంక్ కూడా యాడ్ చేయాలి. ఎందుకంటే మనకు ఒకటి బ్లాంక్ కూడా పెట్టాం కదా, మనం బ్లాంక్ ఐటమ్ కూడా ఒకటి పెట్టాం కదా. నేను ఇక్కడ డాష్ డాష్ లేదా బ్లాంక్ యాడ్ చేస్తాను. ఫస్ట్ ది బ్లాంక్, సెకండ్ ఏది ఇంగ్లీష్ సంబంధించింది, థర్డ్ది జనరల్ స్టడీస్, ఫోర్త్ది జీకే, ఫిఫ్త్ది కరెంట్ అఫైర్స్. ఈ విధంగా తీసుకున్నాం చూడండి. నేను ఇందులోంచి ఒక ఐటమ్ తీసేస్తున్నాను అంటే మనకి 4 ఉన్నాయి కాబట్టి 5 ఇట్లా తీసేయచ్చు, యాడ్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఎప్పుడైతే స్క్రీన్ పైన ఇక్కడ మొబైల్ యాప్ లో చూడండి నేను ఇంగ్లీష్ అని క్లిక్ చేస్తే ఏది సెలెక్ట్ అవుతుంది అంటే ఇక్కడ సెకండ్, ఎందుకంటే ఇంగ్లీష్ అనేది సెకండ్ కదా ఇందులో స్పిన్నర్ లో, ఇందులో సెకండ్ సెలెక్ట్ అవుతుంది. ఇప్పుడు మనం క్లిక్ చేసినప్పుడు సెలెక్ట్ అవ్వాలంటే ఎలా అనేటువంటి చూద్దాం. దేన్ని క్లిక్ చేస్తున్నాం మనం, స్పిన్నర్ ని కదా. లెఫ్ట్ సైడ్ మనకు చూడండి వీటిలో ఉన్నటువంటి దాంట్లో స్పిన్నర్ క్లిక్ చేసినప్పుడు మనకు ఏమొస్తాయో చూద్దాం. స్పిన్నర్ లో ఒకటే ఈవెంట్ ఉంది చూడండి, ఆఫ్టర్ సెలెక్టింగ్ అంటే నేను సెలెక్ట్ చేసిన తర్వాత ఇంగ్లీష్ అని సెలెక్ట్ చేసిన తర్వాత ఏం జరగాలి ఇక్కడ ఇస్తాను చూడండి. ఆఫ్టర్ సెలెక్టింగ్ ఏం కావాలి మనకు, మామూలుగా వర్డ్స్ లో చెప్పండి ఏం కావాలి మనకు. ఇంగ్లీష్ అనేది క్లిక్ చేయగానే ఏం కావాలి, టాపిక్స్ రావాలి. ఈ మేక్ లిస్ట్ లో ఉంది కదా, ఈ జనరల్ పీడిఎఫ్స్ లిస్ట్ లోంచి ఇంగ్లీష్ అంటే సెకండ్ కదా ఇందులో మనకు లిస్ట్ లో, సెకండ్ పీడిఎఫ్ ఫైల్ ఏదైతే ఉందో అది మన వెబ్ వ్యూవర్ లోకి వెళ్ళాలి కదా. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే వెబ్ వ్యూవర్ తీసుకొని వెబ్ వ్యూవర్ లోకి మనం ఏదైనా పంపించాలంటే ఇక్కడ చూడండి వెబ్ వ్యూవర్ కి సంబంధించి గో టు యూఆర్ఎల్ అనేటువంటిది తీసుకుంటాం. గో టు యూఆర్ఎల్. యూఆర్ఎల్ అంటే ఏంటి, ఇప్పుడు ఇందాక మనం చూసాం కదా దీనికి హోమ్ యూఆర్ఎల్ ఇచ్చాం కదా, ఈ యూఆర్ఎల్ అక్కడ ఏది వెళ్ళాలి, సెకండ్ వెళ్ళాలి. ఇది మనం డైరెక్ట్ గా తీసుకొచ్చి ఇట్లా పెడితే సెకండ్ వచ్చేస్తుంది, అక్కడ డిస్ప్లే వస్తుంది. కానీ మనకు అట్లా కాదు కదా, ఎవరు ఏది సెలెక్ట్ చేసుకుంటే అదే రావాలి కదా. కాబట్టి ఇప్పుడు ఎన్నోది సెలెక్ట్ చేసుకుంటే అది రావాలి. మరి ఎన్నోది సెలెక్ట్ అయింది అనేది ఎలా తెలుస్తుంది మనకంటే, ఇప్పుడు ఇది ఆఫ్టర్ సెలెక్షన్ కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే సెలెక్ట్ అయిన ఐటమ్ ఏదో మనం తీసుకోవచ్చు. సెలెక్ట్ అయిన ఐటమ్ తీసుకోవాలంటే ఈ స్పిన్నర్ లోకి వెళ్తే ఇందులో చూడండి స్పిన్నర్ 1.selection ఇండెక్స్ అనేది, ఇండెక్స్ అంటే దాని సీరియల్ నెంబర్. ఇక్కడ ఇది సీరియల్ నెంబర్. సీరియల్ నెంబర్ దేంట్లోంచి తీసుకోవాలి, ఏ లిస్ట్ లోంచి సీరియల్ నెంబర్ 2 తీసుకోవాలి మనం. లిస్ట్ పేరేంటి మనకి ఇక్కడ, ఒకసారి చెప్పండి లిస్ట్ పేరేంటి మనకి ఇక్కడ. మనం తయారు చేసుకున్న లిస్ట్ జనరల్ పీడిఎఫ్స్ లిస్ట్ ఆరెంజ్ కలర్ లో ఉంది కదా, ఇది జనరల్ పీడిఎఫ్స్ లిస్ట్. ఈ లిస్ట్ లోపటికి ఈ లిస్ట్ లో ఉన్నటువంటి ఐటమ్ ఏ ఐటమ్ అయితే మనకు కావాలో అది మాత్రమే ఐటమ్ నెంబర్ 1 2 3 అనేటువంటిది రావాలి. ఇక్కడ మనం లిస్ట్ లో సెకండ్ ఐటమ్ క్లిక్ చేసాం కాబట్టి జనరల్ పీడిఎఫ్ లో సెకండ్ ఐటమ్ మనకు రావాలి. ఎక్కడ లోడ్ కావాలి, దీంట్లో మనకు గో టు యూఆర్ఎల్ లో లోడ్ కావాలి. ఇప్పుడు ఐటమ్ అనేటువంటిది ఎలా తీసుకుంటాం మనం దాంట్లోనే చూడండి. ఇప్పుడు జనరల్ పీడిఎఫ్ లో ఇప్పుడు వేరియబుల్ కదా ఇది, జనరల్ పీడిఎఫ్ లో మనం ఒక ఐటమ్ని అందులోకి తీసుకురావాలి. ఏ ఐటమ్ అనేటువంటి చూద్దాం చూడండి.
ఇది కాన్సెప్ట్ ఇంతవరకు అర్థమైందా మీకు అర్థమైందా? అంటే మనం ఒక లిస్ట్ తయారు చేసి పెట్టుకున్నాం, బ్లాంక్ది తయారు చేసి పెట్టుకున్న తర్వాత ఏం చేస్తున్నామంటే ఆ లిస్ట్లో ఉన్నటువంటి ఒక ఐటమ్ సెలెక్ట్ చేసుకోగానే మనకు ఆ ఐటమ్ మన లిస్ట్లో ఉన్నటువంటి ఎన్నో ఐటమ్ అయితే ఆ ఐటమ్ మన వెబ్ వ్యూవర్లోకి లోడ్ కావాలి. ఇది మనకు కాన్సెప్ట్. అవును సార్. సెలెక్ట్ చేసుకున్న ఐటమ్ మన వెబ్ వ్యూవర్లోకి లోడ్ కావాలి. కాబట్టి ఇక్కడ మనకు సెలెక్ట్ చేసుకున్న ఐటమ్ అని అంటే మనకు సెలెక్షన్ అంటే లిస్టులలో ఉంటుంది చూడండి. ఏ ఐటమ్ సెలెక్ట్ చేసుకున్నాము అని అంటే స్పిన్నర్ డాట్ సెలెక్ట్ ఇండెక్స్. మరి ఇక్కడ ఈ లిస్ట్లో నుంచి రావాలి అంటే మనం ఏం చేయాలంటే మళ్ళీ లిస్ట్లోకి వెళ్ళిపోయి ఇక్కడ చూడండి ఒక కాంపోనెంట్ మనకి ఇక్కడ ఒక బ్లాక్ ఉంటుంది చూడండి, సెలెక్ట్ లిస్ట్ ఐటమ్ ఇండెక్స్ అని ఉంది చూడండి. ఇది తీసుకుంటాం మనం. అంటే దీని అర్థం ఏంటి? మనం లిస్ట్లోంచి సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఏం సెలెక్ట్ చేసుకుంటాం? ఏ లిస్ట్లోంచి సెలెక్ట్ చేయాలి అంటే ఇప్పుడు దీని పేరు ఇస్తాం. పేరు ఎట్లా ఇస్తాం? దీని పైకి వెళ్ళగానే మనకు చూడండి గెట్ ఇది అంటే ఈ పేరు ఉన్నటువంటి లిస్ట్లో నుంచి ఇండెక్స్ అంటే ఎన్నోది సెలెక్ట్ చేయాలి. మనం ఇక్కడ డైరెక్ట్ నెంబర్ కూడా ఇవ్వచ్చు చూడండి. డైరెక్ట్ నేను ఇక్కడ ఒక నెంబర్ ఇచ్చాను అనుకోండి, ఇక్కడ నేను 4 అంటే లిస్ట్లో 4th తీసుకుంటుంది. 4th అంటే ఇక్కడ 1 2 3 4 4th ఐటమ్ ఇక్కడ వచ్చేస్తుంది. కానీ మనకు అది కావాల్సింది సెలెక్ట్ చేసిందే రావాలి. సెలెక్ట్ చేసింది అంటే మనం అప్పుడు ఏం చేస్తామంటే స్పిన్నర్ 1లో సెలెక్ట్ ఇండెక్స్. ఇది వెబ్ వ్యూవర్, పర్పుల్ కలర్లో ఉంది ఏంటి వెబ్ వ్యూవర్. ఓకేనా? దీంట్లో మనం లిస్ట్ గ్లోబల్ జనరల్ పీడిఎఫ్స్ లిస్ట్ అని ఉంది కదా, ఈ లిస్ట్లో ఏది రావాలి అంటే మన స్పిన్నర్లో ఏ నెంబర్ సెలెక్ట్ చేసుకుంటామో అదే రావాలి అని చెప్తున్నాం. కాబట్టి ఇప్పుడు నేను యాప్ రన్ చేసి చూపిస్తాను చూడండి. నేను ఫస్ట్ సెలెక్ట్ చేస్తాను. ఫస్ట్ అంటే బ్లాంక్ ఉంది చూడండి, అది సెలెక్ట్ చేశాను, ఏం రాదు. ఎందుకంటే దానికి మనం బ్లాక్ ఇచ్చాం కదా, ఇక్కడ బ్లాంక్ ఇచ్చాం కాబట్టి ఏది రాదు. ఒకవేళ నేను సెకండ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను చూడండి, సెకండ్ సెలెక్ట్ చేశాను చూడండి, ఒక పీడిఎఫ్ లోడ్ అయింది. ఇప్పుడు నేను థర్డ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను, పైన లిస్ట్లో వేరొక పీడిఎఫ్ లోడ్ అవుతుంది చూడండి. థర్డ్ లోడ్ చేశాను అంటే ఊరికే నేను అక్కడ ర్యాండమ్గా ఇచ్చాను కాబట్టి మనం కరెక్ట్ ఆర్డర్లో ఇచ్చుకుంటే కరెక్ట్ వస్తాయి చూడండి. ఊరికే నేను కొన్ని పీడిఎఫ్ సెలెక్ట్ చేశాను, ఇప్పుడు ఇంకోటి పీడిఎఫ్ ఇచ్చాను చూడండి, మనం ఇంకొక పీడిఎఫ్. ఈ విధంగా మనం ఒక ఈబుక్ లాగా తయారు చేసుకున్నాం. పీడిఎఫ్స్ అన్ని మన మొబైల్లో లేవు, అవన్నీ మన జీ డ్రైవ్లో ఉన్నాయి కాబట్టి మనకి ఇక్కడ మొబైల్ యాప్లో భారం కాదు, మొబైల్లో స్టోరేజ్ అనే ప్రాబ్లం ఉండదు. కాబట్టి ఇప్పుడు మనకి ఇక్కడ ఏదైతే క్లిక్ చేస్తున్నామో అంటే ఇప్పుడు ఈ లాజిక్ ఏంటి, ఇక్కడ మనకు ఫస్ట్ మనం ఒక లిస్ట్ తయారు చేసుకున్నాము. లిస్ట్ పేరు ఏంటి? జనరల్ పీడిఎఫ్స్ లిస్ట్. తర్వాత మనం ఇక్కడ ఏం చేసాం, ఒక స్పిన్నర్ యాడ్ చేసాము. స్పిన్నర్లో ఐటమ్స్ యాడ్ చేసుకున్నాం. ఇక్కడ ఏ ఐటమ్ ఎన్నో ఐటమ్ క్లిక్ చేస్తామో లిస్ట్లోంచి అన్నో ఐటమ్ మనకు డిస్ప్లే కావాలి. కాబట్టి మనం డిస్ప్లే చేయడానికి వెబ్ వ్యూవర్ వాడాము. వెబ్ వ్యూవర్లో సెలెక్ట్ లిస్ట్ ఐటమ్ అంటే ఈ లిస్ట్లోంచి ఒక ఐటమ్ని సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఏ ఐటమ్ సెలెక్ట్ చేస్తామంటే యూజర్ ఏ బటన్ అయితే అంటే స్పిన్నర్లో ఎన్నోది సెలెక్ట్ చేస్తే అన్నోది మనకి ఇక్కడ లోడ్ అవుతుంది. ఇది కాన్సెప్ట్. ఇది ఇప్పుడు బ్యాక్ క్లిక్ చేస్తే మనకి ఎక్కడికి వెళ్తుంది? హోమ్ బటన్ ఫస్ట్ స్క్రీన్లోకి వెళ్ళిపోతుంది. ఇది మనం సింపుల్గా దీన్ని మనం ఇంకా బటన్స్ రకరకాలుగా యాడ్ చేసుకోవడం కావచ్చు, లేకుంటే మనం ఎలా అంటే అలా తయారు చేసుకోవచ్చు. డిజైనింగ్ అనేటువంటిది మీ ఇష్టం, అది ఎలా అయినా చేసుకోవచ్చు. బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే మనం ఒక స్క్రీన్లోకి వెళ్ళిన తర్వాత ఏదైనా లిస్ట్లోంచి ఒక ఐటమ్ సెలెక్ట్ చేసుకుంటే అది మాత్రమే డిస్ప్లే కావాలంటే మనం లిస్ట్ తయారు చేసుకుంటాము. డిస్ప్లే చేయడానికి వెబ్ వ్యూవర్ని ఉపయోగిస్తాం, పీడిఎఫ్ని డిస్ప్లే చేయడానికి. ఈ విధంగా నా జీ డ్రైవ్లో ఉన్నటువంటి పీడిఎఫ్లన్నీ కూడా నేను అట్ ఎ టైం డిస్ప్లే చేస్తున్నాను. ఇది మనం ఈరోజు తయారు చేసినటువంటి యాప్. బాగుంది సార్. అది ఇది మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఎందుకంటే మనకు సింపుల్గా చేయడానికి ఇది ఇంకా అడ్వాన్స్గా అంటే కొన్ని ఎక్స్టెన్షన్స్ బయట ఎక్స్టెన్షన్స్ తీసుకొని కూడా చేయొచ్చు, కానీ దానికంటే ఇదే బెటర్ అనిపించింది నాకు. చాలా సింపుల్గా ఉంది. మనం గూగుల్ డ్రైవ్లోంచి మనకు సంబంధించినటువంటి పీడిఎఫ్స్ ఏవైనా ఇందులో అప్లోడ్ చేసుకోవడం ఈజీ. డైరెక్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటాం అవి, లేదా మన మొబైల్ నుంచి కూడా అప్లోడ్ చేసుకుంటాం. పీడిఎఫ్స్ అప్లోడ్ చేసుకున్నాక వాటి లింక్స్ తయారు చేసుకోవడం ఒకటి రెడీ అయిందంటే మనకు డైరెక్ట్ జస్ట్ ఇది లిస్ట్లో యాడ్ చేసుకొని చేసుకోవచ్చు. ఇది అంటే ఇక్కడ మనం సింపుల్ యాప్ అంటే స్టాటిక్గా ప్రతిసారి మనం లిస్టులు రెడీ చేసుకుంటేనే ఇది సాధ్యమవుతుంది. ఇంకా అడ్వాన్స్గా మనం ఏం చేయవచ్చు అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. లిస్ట్ ఇక్కడ నేను యాడ్ చేశాను కదా, ఇందులో యాప్లో ఏం లిస్ట్ యాడ్ చేయకుండా ఒక మనం CSV ఫైల్ లేదా ఎక్సెల్ ఫైల్ అప్లోడ్ చేయగానే ఆటోమేటిక్గా ఈ లింక్స్ అన్ని కూడా వచ్చేలా కూడా చేసుకోవచ్చు. ఇంకా అడ్వాన్స్గా చేస్తే నేను మీకు స్టార్టింగ్లో లాంగ్వేజ్ యాప్ చూపించాను కదా, అందులో నేను CSV ఫైల్స్ ఎక్సెల్ ఫైల్ అప్లోడ్ చేశాను. చేయగానే ఆ వర్డ్స్ అన్ని ఎక్సెల్ ఫైల్లోంచి తీసుకుంది లిస్ట్లోకి. అలా మనం చేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు మనం
ఈసారి ఒకసారి ఒక యాప్ లాగా వాడొచ్చు. దీన్ని మనం కొన్ని రోజులకు యాప్ను మార్చకుండా జస్ట్ ఆ ఎక్సెల్ ఫైల్ ఒకటి అప్లోడ్ చేసేస్తే అది లిస్ట్ తయారు చేస్తుంది. ఆ లిస్ట్లో ఉన్న ఐటమ్ మనకి ఇక్కడ రెండిట్లోకి వచ్చేలాగా చేయొచ్చు. అంటే ఇక్కడ ఈ పైన ఉన్నటువంటి లిస్ట్లోకి కూడా ఐటమ్స్ వచ్చేలాగా చేయొచ్చు. తర్వాత వెబ్ వ్యూవర్లో మనకంటే అది క్లిక్ చేసినప్పుడు ఏది కనిపించాలనేటువంటి లింక్స్ కూడా మనం ఒక ఎక్సెల్ షీట్లో తయారు చేసి అప్లోడ్ చేస్తే డైరెక్ట్గా వచ్చేలా కూడా చేసుకోవచ్చు ఇంకా అడ్వాన్స్గా. ఈ విధంగా అంటే మనం కోడింగ్ ఈ బ్లాక్స్ యూజ్ చేసి ఇంకా అడ్వాన్స్గా మనం ఆలోచిస్తే ఇంకా బాగా కూడా యాప్స్ తయారు చేసుకోవచ్చు. ఇది మాత్రం సింపుల్గా ఒక పీడిఎఫ్ వ్యూవర్ లేదా మన ఈబుక్ వ్యూవర్ లాగా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు.